హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో ఆర్ట్. సౌమ్య, నువ్వు ఈరోజు నైట్ డిన్నర్లో క్యారెట్ కిచడీ తింటావా, బీట్రూట్ కిచడీ తింటావా? క్యారెట్ కిచడీ కావాలా? ఓకే, డన్. క్యారెట్ కిచడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. 2 టేబుల్ స్పూన్ల రైస్కి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు. కందిపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. 2 టైమ్స్ వాష్ చేసి 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఈలోపు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇందులో ఇంగువ, పసుపు వేస్తున్నాను. మీరు కావాలంటే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మా అమ్మాయి తినదు, అందుకని నేను వేయలేదు. క్యారెట్ ముక్కలు, ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ ముక్కలు కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. అండ్ కిచడీకి సరిపడినంత ఉప్పు కూడా వేసాను. కొంచెం కరివేపాకు, మీకు కావాలనుకుంటే కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి వేయాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, కందిపప్పు వేసేస్తాం వాటర్తో సహా. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, 1:3 రేషియో అలా వేసుకోండి. అప్పుడు మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా తినగలుగుతారు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతే మూత పెట్టేసి 4 విజిల్స్ కుక్ చేసుకోండి. చంటి పిల్లలకైతే ఇంకో 2 విజిల్స్ ఎక్కువే కుక్ చేసుకోండి. సో చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసేటప్పుడు కూడా కావాలనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యి వేసి పెట్టచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కిచడీ తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నువ్వు అమ్మని ఏ కిచడీ చేయమని అడిగావు కదా? మరి ఇప్పుడు నీకోసం నేను క్యారెట్ కిచడీ చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. నవ్వులు తిని చెప్పు ఎలా ఉందో నిజంగా. తినమ్మా, తినేసి ఎలా ఉందో చెప్పమ్మా అమ్మకి. బాగుందా? నచ్చిందా? థ్యాంక్ యూ. మరి సూపర్ అని చెప్పు. వెరీ గుడ్.